This is Sri Charan Vegireddy. Welcome back to Prelims playlist, Prelims Tricks playlist. Okay, 40 questions work చేసాం. So next 10 questions. Consider the following: the arrival of Babur into India led to the introduction of gunpowder. చదువుకున్నా కరెక్ట్. ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఆర్చ్ అండ్ డోమ్ ఇన్ ద రీజియన్స్ ఆర్కిటెక్చర్. బాబర్ టైం అయితే రాలేదని డౌట్. బాబర్ గడు కొట్టుకుంటే చచ్చిపోయింది. ఇంకా 2 ఏడా వచ్చింది, రాలేదేమో డౌట్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తైమూరిడ్ డైనెస్టియా. తైమూర్ ఓకే, బట్ వచ్చింది మన సుల్తానేట్ డైనాసిటీ కదా. ఫస్ట్ ఏంటి తీతో స్టార్ట్ అవుతుంది రా, ఇది మర్చిపోయా ఎగ్జాక్ట్లీ. నాకు ఎందుకు తైమూర్, నాకు ఐఎమ్ నాట్ షూర్. చూడు మన చదువులేదు, తగలడింది. ఇన్ని సంవత్సరాలు అయింది, రివైజ్ కూడా చేయలేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. సెకండ్ స్టేట్మెంట్ ఆర్చ్ అండ్ డౌన్ నాకు ఎందుకు కాదనిపిస్తుంది. ఇది సైన్స్ అండ్ ఇది సారీ మోడర్న్ హిస్టరీ. ఆల్ ది అబౌవ్ డెఫినెట్లీ ఉండదు, సో మోస్ట్లీ ఉండదు కాబట్టి సో 2 నాకు ఎందుకు కాదనిపిస్తుంది. సో 2 కాదనిపిస్తుంది అంటే ఆన్సర్ ఇది సీలో ఎక్కడ ఉంది. అంతే, నాకు ఎందుకు సీ అనిపిస్తుంది. 2 కాదు. 3 ఏంటిది? ఎస్టాబ్లిష్మెంట్ తైమూరిడ్ డైనాసిటీ. తైమూరిడ్ డైనాసిటీ స్లేవు ఆర్ తాలూకా సంథింగ్ వస్తాయి డైనాసిటీ. తైమూర్ అనేది పర్షియన్ కదా. 3 కూడా కాదా? 3 కూడా తీసేస్తే ఇంకేమన్నా ఆన్సర్ ఏనా? ఏ అంటే 1 and 2. The arrival of Babur into India led to the introduction of arch and dome in the region's architecture. స్పెసిఫిక్గా ఉంది ఇంట్రొడక్షను. టు బి ఫ్రాంక్ మనకి ఎగ్జాక్ట్లీ తెలియనప్పుడు ఏం చేయాలి? అన్నీ మూసుకోవడం, ట్రిక్స్కి రావాలి. ట్రిక్స్కి వచ్చినప్పుడు వాట్ ఈజ్ ఇన్స్టింక్టింగ్ సెయింగ్? ఇన్స్టింక్టింగ్ ఆర్చ్ అండ్ డోమ్ బాబర్ టైంలో అయితే కాదు, బట్ ఆ తర్వాత స్టార్ట్ అయింది. అంటే వీళ్ళు ఢిల్లీ సుల్తాన్ వచ్చిన నుంచి. అంటే బాబరు మొఘల్ కదరా. మరి ఆర్చ్ అండ్ డోమ్ ఇంట్రడక్షన్ ఎందుకు అవుతుంది? ఆల్రెడీ ఢిల్లీ సుల్తాన్ ముందున్నారు కదరా. ఓడియామా. సో అది 2 అయితే కాదు. 2 తీసేస్తే ఇంకేముంది? 2 తీసేస్తే 3, 1 and 3. 3లో 2. ఐ విల్ గో విత్ సి. బట్ ఇంకేముంది? 1 ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఇంట్రడక్షన్ కంప్యూటర్ అని తెలుసు, బాబర్ వాళ్ళు వచ్చింది. యా సి 41C ఆన్సర్ ఏంటి? ఆన్సర్ బాంబే ఇచ్చాడు. అండ్ తిమూరిద్ డైనాసిటీ వాళ్ళదే. వాళ్ళు పర్షియాలో ఉన్నప్పుడు యాక్చువల్లీ బాబర్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఉండి, వాళ్ళది ఈ డైనాసిటీనే. బట్ అక్కడ వాళ్ళ ఫాదర్, బాబర్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత 41 బాంబే. హీ బికేమ్ వెరీ వీక్. సో హీ మైగ్రేటెడ్ టు ఇండియా. సో ఫోర్స్ఫుల్గా రావాల్సి వచ్చింది. ఎందుకు? అక్కడ ఏమైంది? తైమూరిడ్లో వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత బాబర్ కింగ్ అయ్యిండు. బట్ హీ వాజ్ వెరీ యంగ్, ఎట్ 11 years old. అక్కడ సో బాబర్ వల్ల అతని దాని ఏమంటారు సేనాధిపతి మాన్సింగ్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఐ డోంట్ నో హిస్ నేమ్. సో అతను తీసుకొని వచ్చి ఇండియాకి తీసుకొని వచ్చిండు. వాళ్ళు ఇండియాకి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ ఏం సిస్టర్స్ ఇండియా నుండి వచ్చారు అని చెప్పేసి ఇండియాకి వచ్చిండు. ఇక్కడికి వచ్చి ఇక్కడ కాంకర్ చేసిండు. సో మొఘల్స్ వాళ్ళ యాక్చువల్ డైనాసిటీ పేరు తైమూరిద్ డైనాసిటీ. ఓకే. గన్ పౌడర్ బాబర్ టైంలో రాలేదా మరి? మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు దీన్ని డీకోడ్ చేయాలి. ఇది డీకోడ్ చేయాలని మనం ఎలా డీకోడ్ చేస్తాం? నేనైతే ఇట్లా చేసిన జనరల్గా ఇంట్రొడక్షన్ ఆఫ్ రెంట్లో కామన్ ఉంది కాబట్టి బోత్ కాంట్ బి టుగెదర్. ఓకే. సో నీకు బట్ స్టిల్ ఐ వెంట్ విత్ సి. నా ఆన్సర్ రాంగ్. సో బేసికలీ రెండిట్లో ఏదో ఒకటి డెఫినెట్లీ రాంగ్ అంటున్నావు. 2 ఒకేసారి స్టార్ట్ అయినప్పుడు స్టేట్మెంట్స్లో ఒకటి తప్పు ఉంటుంది అన్నమాట. ఓకే. సో బట్ ఆన్సర్ ఓన్లీ 3 ఇచ్చాడు. ఇట్స్ ఓకే. ఐ థింక్ అరే గన్ పౌడర్ ఉంది సబ్ కాంటినెంట్ రా. అరే సబ్ కాంటినెంట్ అయితే పోర్చుగీస్ ఆల్రెడీ ఉంది కదా. యా, పోర్చుగీస్ ఎప్పుడు వచ్చారు? మొఘల్స్ కంటే ముందే వచ్చారు. ఆర్ యూ షూర్ ఆఫ్ ఇట్? నో పోర్చుగీస్ తర్వాత వచ్చారు. పోర్చుగీస్ రూల్ చేసింది 1498లోనే బ్రిటిష్ వచ్చాడు. ఎవడాడు? కేప్ కెమెరూన్ ల్యాండ్ అయింది ఎవడు? వాడి పేరు వాస్కో డి గామా కదా. వాస్కో డి గామా పోర్చుగీసేనా? బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు కూడా ట్రేడ్ అన్నీ ఉన్నాయి. పోర్చుగీస్ వాళ్ళు ఇద్దరు వచ్చారు ఫస్ట్ ఫర్ ట్రేడింగ్ 1600కి బిఫోర్. మేబీ సుల్తాన్ టైంలో అయ్యి ఉండొచ్చురా, ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే విజయనగర్ టైంలో పోర్చుగీస్ ఉంది. పోర్చుగీస్తోనే ఆల్రెడీ వాళ్ళు గన్ పౌడర్ తీసుకుని సాల్ట్ పేటర్ చేసి గన్ పౌడర్ తీసుకొని ట్రైనింగ్ ఆర్మీ కూడా ఇస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయ ఉండే టైంకి. నాకు తెలిసి అప్పట్లో ఎవరు మొఘల్స్ లేరు, ఢిల్లీ సుల్తాన్ టైం అనుకుంటున్నా నార్త్లో. నేను మొన్న రీసెంట్గా చూసిన వెబ్ సిరీస్లో మాత్రము జహాంగీర్ అక్బర్ మీద రివోల్ట్ అవ్వడానికి బ్రిటిషర్స్ హెల్ప్ తీసుకున్నాడు. అప్పుడే వాళ్ళు నావెల్లో వస్తారు, గన్ పట్టుకొని వస్తారు. అదే ఇప్పుడు పోర్చుగీస్ 200-300 years చేసిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు.
సో 1600 బ్రిటిష్ వచ్చారు, దానికంటే ముందు 200 years మోస్ట్లీ వాళ్ళే ఉన్నారు. సో టు బి నాకు గుర్తున్నంత వరకు శ్రీకృష్ణ గారు కూడా 1400 సంథింగ్ కాదు, 1490 సంథింగ్ కూడా మేబీ 14 టిప్పు సుల్తాన్ వాజ్ షాట్ డెడ్ బై గన్. టిప్పు సుల్తాన్ ఏ టైం? సుల్తానేట్ అంతే కదా. బట్ టిప్పు సుల్తాన్ హైదర్ అలీ తర్వాత టిప్పు సుల్తాన్ని గన్తో చంపేస్తారు. సో బేసికలీ సుల్తానేట్లోనే వచ్చింది. సో ఇంట్రొడక్షన్ గన్ పౌడర్ అనేది బాబర్ టైంలో కాదు, ముందే అయి ఉండాలి. బాబర్ ఇది కూడా. సో ఓకే ఫైన్, సో అది కూడా తప్పు. ఆర్చ్ అండ్ డోమ్ కూడా అంతే, సేమ్ లాజిక్. మొఘల్స్ కంటే ముందు సుల్తానేట్, సో ఇదిగా తప్పు. సో సిమిలర్లీ గన్ పౌడర్ కూడా పోర్చుగీస్ ముందు వచ్చారు, అది కూడా తప్పు. సో సో దట్స్ ద రీజన్ వై 3 ఓన్లీ. ఓకే, ఈ క్వశ్చన్ కూడా 5 minutes 46 seconds చేసాం. నెక్స్ట్ 42, మేక్ ఇట్ క్విక్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ నీతి ఆయోగ్ టు రీప్లేస్ ది ప్లానింగ్ కమిషన్. సో ది క్వశ్చన్. ప్లానింగ్ కమిషన్. నెక్స్ట్ 43, Rio+20 కాన్ఫరెన్స్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ ది న్యూస్. యునైటెడ్ కాన్ఫరెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఐ థింక్ సో. మినిస్ట్రియల్ మీటింగ్ ఆఫ్ మినిస్ట్రియల్ తప్పు. కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్, IPCC కాదు. కాన్ఫరెన్స్ అండ్ CBD కాదు. ఇట్స్ రియో సస్టైనబుల్ డెవలప్మెంట్ అదే కదా, 2012 వచ్చింది. 43A. అరే Rio+20 నీకు బేసిక్గా తెలియాలి. 2000 సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ చదువుతున్నాను, 30 డెవలప్మెంట్ గోల్స్. 1992 నుంచి రియోలో అయింది నెట్ సమ్మిట్. ఆ ఎర్త్ సమ్మిట్ అయింది 1992. అక్కడ నుంచి 20+ years అంతే అనుకుంటా. అంతే 2012లో Rio+20 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చినాయి. 44, ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ వెస్టెడ్ ఇన్ ది ప్రైమ్ మినిస్టర్. ఎగ్జిక్యూటివ్ పవర్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కదా. చూద్దాం. ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ది సివిల్ సర్వీసెస్ బోర్డు. సివిల్ సర్వీసెస్ బోర్డు ప్రైమ్ మినిస్టర్. ఎందుకు అవుతాడు చైర్మన్? మనం చదువుకుంటే మన సివిల్ సర్వీస్ చదువుకుంటున్నాం, ఎప్పుడు చదవలేదే. 2 తేడాగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ ఈజ్ వెస్టెడ్ విత్ ది లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్. బట్ ప్రెసిడెంటే కదా ఎగ్జిక్యూటివ్ కూడా చేసేది. అంటే అట్ ద ఎండ్ ప్రెసిడెంట్ బిల్ సైన్ చేస్తాడు. అరే యార్, బేసిక్ క్వశ్చన్స్లో మనం ఎంత ఆసేపు చేస్తున్నాం. ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ది సివిల్ సర్వీసెస్ బోర్డు. జనరల్లీ చైర్మన్ రాంగ్ ఇవ్వచ్చు. సో సెకండ్ రాంగ్ వెళ్తున్నాం. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ ది వెస్టెడ్ ఇన్ ది, నాకు చదవగానే ఫస్ట్ ప్రెసిడెంట్ అనిపిస్తుంది. బట్ ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే వీఆర్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే లెజిస్లేచర్ తర్వాత లెజిస్లేచర్ నుంచి వచ్చింది ఎగ్జిక్యూటివ్ అంటే పర్టికులర్ పీపుల్ బయటకు వచ్చారు, అంటే క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్. సో తెలుసా తెలియకపోతే 2 రాంగ్ పెట్టాం. 2 రాంగ్ పెట్టామంటే BEC, బట్ జనరల్లీ నైదర్ నార్ ఉండదు. సో ఐ విల్ గో విత్ A. ఐ వెంట్ విత్ D, బట్ చూద్దాం. 44 ఆన్సర్ ఏమి చూడు, D. అరే యార్. ఓకే, సో దిస్ ఈజ్ ద లైక్ చూసా, ఫస్ట్ ఇన్స్టెంట్ ఏం చెప్పింది, చదవగానే ఫస్ట్ ఇన్స్టెంట్ ఏం చెప్పింది ప్రెసిడెంట్. ఐ డోంట్ ఫాలో ది ప్రాసెస్. సో నాకు హానెస్ట్గా చెప్పాలి అంటే ఇందులో బొక్క ఏం తెలియదు. ఒకటి ఫస్ట్ ఆప్షన్ చూస్తే జనరల్లీ పాలిటీలో సోర్స్ ఆఫ్ పవర్ తప్పిస్తాడు. సోర్స్ ఆఫ్ పవర్, సో ఇక్కడ సోర్స్ ఆఫ్ పవర్ అడుగుతున్నాడు. ఎగ్జిక్యూటివ్ పవర్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు. సో ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, సో ఎవరన్నా అవ్వచ్చు. సో జనరల్లీ సోర్స్ ఆఫ్ పవర్ అనేది తప్పిస్తాడు. అండ్ సెకండ్ చైర్మన్ అనేది తప్పిస్తాడు. చైర్మన్ కూడా తప్పు ఉంటుంది. చైర్మన్ తప్పిస్తాడు. ఓకే, సో సోర్స్ ఆఫ్ పవర్ చైర్మన్ తప్పు ఉంటాయి. ఓకే, see I didn't follow the process and I was penalized. Next 45, the term Goldilocks zone is often seen in in the context of habitable zone above array in regions inside the earth where అరే నీకు తెలుసా? తెలీదు. ఓకే, బట్ ఐ థింక్ నాకు అది ఎందుకో చదివినట్టు అనిపిస్తుంది. ఏ స్టేట్మెంట్, రీజన్స్ ఇన్సైడ్ ది ఎర్త్ వేర్ షేల్ గ్యాస్ ఈజ్ అవైలబుల్. షేల్ గ్యాస్, సచ్ ఎర్త్ లైక్ ప్లానెట్స్, మెటీరియట్స్ కంటైనింగ్. సెర్చ్ అయింది జోన్ అనేది సెపరేట్ స్పీసీస్. అంటే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకో పర్టికులర్ జోన్ అనేది. ఇక్కడ లిమిట్స్ ఉంది. రీజన్ ఇన్సైడ్ ది ఎర్త్ వేరే షేల్ గ్యాస్ ఈజ్, ఇప్పుడు జోన్ లేదు, షేల్ గ్యాస్ ఎక్కడైనా అవైలబుల్ అవ్వచ్చు, పర్టికులర్ జోన్స్ అంటే ఏం లేవు. సో లిమిట్స్ ఐ విల్ గో తి. బట్ ఆల్సో ఇంక తెలియకపోతే ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ ఏ. ఇచ్చాడు ఆన్సర్, సి ఇచ్చాడ్రా. సెర్చ్ ఫర్, అరే గుర్తొచ్చిందిరా. ఇక్కడ ఒక కామన్ ప్యాటర్న్ చూపించారు, సెర్చ్ ఫర్. అరే సెర్చ్ ఫర్ అంటే మోస్ట్లీ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది.
స్టార్టింగ్ దీంతో అయ్యాయి కాబట్టి. స్టార్టింగ్ ఇక్కడ 2 దీంతో స్టార్ట్ అయ్యి పక్కన కంటెంట్ మార్చిండు. ఓకే. సో ప్రాబబ్లీ ద ఆన్సర్ జనరల్లీ ఈ రెండిట్లోనే ఉంటుంది. ఓకే. అండ్ ఇఫ్ యూ డోంట్ నో అమంగ్ సి అండ్ సి. ఓకే. సిఎన్డిలో సి, బిఎన్డిలో బి. ఓకే. బట్ ఐ స్టిల్ వెంట్ విత్ ఏ బికాజ్ ఇక్కడ జోన్ ఏదో ఉంది అని చెప్పేసి ఇక్కడ జోన్ స్టేట్మెంట్ అని. ఓకే. ఓకే. ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ అని చెప్పి నేను పోయినా. యా సి నాట్ ఆల్ టైమ్ స్ట్రైట్. ఓకే. నెక్స్ట్ 46. Who of the following organized a march on the Tanjore coast to break the salt law? ఇది తాంజోర్ కోస్ట్ టు బ్రేక్ ది సాల్ట్ లా ఇన్ ఏప్రిల్. తాంజోర్ అంటే తమిళనాడు అంటే రాజగోపాలాచారి. సాల్ట్ అనే కదా, అదే కదా ఆన్సర్. బిఏ. నాకు కదా 46 ఏమో చూడు. బిఏ. నెక్స్ట్ 47. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ఏ తెలియకపోతే నేనైతే సింగిల్ స్టేట్మెంట్ హిస్టరీ క్వశ్చన్ బి పెడతా. ఓకే. ఓకే. హిస్టరీ నాకేం తెలియకపోతే యూజువల్లీ నేను బీకి వెళ్ళిపోతా. హిస్టరీ సింగిల్ స్టేట్మెంట్ ఏం తెలియకపోతే బి. సో ఐ యూజువల్లీ go with history, go with B. Tend to go with B. Which of the following founded a new city? Which of the following founded a new city on the south bank of tributary of river Krishna and undertook to rule his new kingdom as the agent of deity to whom all the land south of river Krishna was supposed to belong? ఏంద్రే ఇదే హిస్టరీ అంటే ఓన్లీ మోడర్న్ అయినా ఏన్షియంట్ మెడివల్ ఏ హిస్టరీ అయినా నాకు తెలియకపోతే బి. యూజువల్లీ బీ పెడతాను. రిస్క్ తీసుకోవడానికి హిస్టరీలో బీ పెడతాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ఇది న్యూ సిటీ సౌత్ బ్యాంక్ ఆఫ్ ట్రిబ్యూటరీ టు రివర్ కృష్ణ. నాకు తెలుసా? తెలీదురా. ఏం సిటీ ఏంది? రూల్ కింగ్డమ్ ఏజెంట్ ఆఫ్ డైటీ టు హూమ్ ఆల్ ద ల్యాండ్ ఆఫ్ సౌత్ ఆఫ్ రివర్ కృష్ణ. కృష్ణ అనేది బేసికల్లీ ఇది విజయనగర్స్ కానీ అదే బల్లాల కాదు, ఫేమస్ కాదు. ప్రతాపరుద్ర ఫేమస్ కాదు. హరిహర నాకు తెలిసి అమ్మక వర్షం పెడుతున్నా. బట్ విత్ హరిహరవన్ వచ్చరా. ఎందుకంటే చూడు బీఈడి కాదు, ఫేమస్ కాదు. అమోఘ వర్ష హరిహరలో హరిహర ఈజ్ ద వన్ హూ స్టార్టెడ్ ది విజయనగర. విజయనగరం స్టార్ట్ చేసింది వాళ్ళు కదా. కృష్ణ కూడా తుంగభద్ర ఎక్కడ నుంచి ఇది అంతా ఫౌండెడ్ ఇన్ న్యూ సిటీ. ఐ థింక్ హంపి మేబీ, ఐఎమ్ నాట్ షూర్. మేబీ అయ్యి ఉండొచ్చు. సి ఆన్సర్ ఏమొచ్చాడు? సి అంతే. నేను ఎలా చేసిన అంటే చరణ్, ఫస్ట్ నాకు తెలిసింది ఏంటంటే బల్లాల 2 అయితే కాదు, ఎక్కడ వినలేదు. బల్లాల 2 కాదు, ప్రతాపరుద్ర 2 కాదు. అవన్నీ నాకు తెలియదు. నాకు ఒక బి ఒక్కటే కాదు అని తెలుసు. సో జనరల్లీ ఎప్పుడైనా ఈవెన్ నువ్వు సక్సెస్ఫుల్ ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసినా కూడా దానికి ఒక ట్రిక్ ఉన్నది. ఏబిసిడిలో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బి ఎలిమినేట్ చేసినావు అనుకో, యూ లెఫ్ట్ విత్ ఏసిడి అండ్ ఈ మూడిట్లో ఏదో పెట్టాలి అనుకుంటే ఈ మూడిట్లో మిడిల్ ఏంటి? సి. అది పెట్టు. సో జనరల్లీ లైక్ ఒక్కటి సక్సెస్ఫుల్ ఎలిమినేట్ చేసినా కూడా ఆ క్వశ్చన్ వదలకుండా ఇది ఫాలో అయితే జనరల్లీ కనీసం ఇలాంటి ఒక 5-6 ఉన్నాయి అనుకో, ఓకే, ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్లు వస్తుంది. ఓకే, అది ఐఎమ్ నాట్ షూర్ ద ట్రిక్. ఓకే, నెక్స్ట్ 48. ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాని స్ట్రైక్ ఏమంటావు చెప్పింది దానికి? నేను అంత రీసెర్చ్ చేయలేదు. ఓకే, బట్ కొన్ని అప్పుడప్పుడు అప్లై చేస్తూ ఉంటా. కొన్ని రైట్ అయితే కొన్ని రాంగ్ అయితే. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఓకే, బట్ స్టిల్ నీకేం తెలియకపోతే హరిహర 1 విజయనగర. యూజువల్లీ విజయనగర సార్ రైట్. పాపులర్ టర్మ్ అదే. పాపులర్ టర్మ్. యా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ వాజ్ సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు చాలా మంది అన్ని బీసెంట్ అయ్యింది 1916-17లో. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ వాజ్ బద్రుద్దీన్ త్యాబ్జీ. నాకు తెలుసా? తెలియదు సెకండ్ స్టేట్మెంట్. బట్ ఒక జనరల్లీ నేను ఇదర్ నార్కి వెళ్ళను. సో ఐ విల్ గో విత్ బి. వై యూ వాంట్ విత్ బి? ఫస్ట్ స్టేట్మెంట్ నాకు పక్కా రాంగ్ అని తెలుసు. ఓకే 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 ఫస్ట్ స్టేట్మెంట్ పక్కా రాంగ్ అని తెలుసు. సెకండ్ స్టేట్మెంట్ నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు తెలుసా? తెలియకపోయినప్పుడు నెయిదర్ నార్. ఇప్పుడు మిగిలిన ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పని తెలిస్తే నేను 2 అండ్ నెయిదర్ నార్కి వెళ్ళాలి. ఓకే, సో నెయిదర్ నార్ అండ్ యూజువల్లీ రాంగ్. నెయిదర్ నార్ వాళ్ళ పోయిన జనరల్కి వెళ్ళాం కదా. సో 48 ఐ విల్ గో విత్ బి. ఆన్సర్ ఏమి వచ్చాడు? బి. సి. నాకు మనకు తెలుసా? తెలియదు. ఒక స్టేట్మెంట్ తెలిసిన పెట్టాం. సింపుల్. 49. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఆర్ కరెక్ట్? జీసీఎఫ్. ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు అసిస్ట్ ద డెవలపింగ్ కంట్రీస్ అడాప్టేషన్ ఆఫ్ మిటిగేషన్ వాట్ మేబీ. ఇంటెండెడ్ అది టెక్స్ట్ బుక్ వాడు సొంతంగా ఇప్పుడు వాడలేడు. ఇంటెండెడ్ టు అసిస్ట్ బేసిక్గా చూడు. నీకు తెలుసా? తెలీదు. సో కొత్తగా యూపీఎస్సీ కొత్త టైం రిలీజ్ చేసింది మార్కెట్లోకి జీసీఎఫ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ యూజువల్లీ ఏం కరెక్టే ఉంటుంది. ఇట్ ఈస్ ఫౌండెడ్ అండర్ ద యుఎన్ఈపీ ఆర్గనైజేషన్. జనరల్ తప్పు ఉంటాయి. సో ఎంతమంది ఒకటికే కంట్రోల్ చేయడం కాదు, ఇంకా అందరు కలిసి కూర్చొని నానా తందాన అవుతుంది. ఇది 2 తీసి ఆన్సర్ ఏ నా ప్రకారం. ఆన్సర్ ఈజ్ ఏ అంత అఫిషియల్లీ. 50.
ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఫర్ 2014 వాజ్ గివెన్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మెంట్ మనకు తెలుసా? తెలీదు. ఓకే, సో పీస్ ప్రైజ్ ఇవ్వాలంటే నాకేమో ఏ ఆర్ డీ లేదు అనిపిస్తుంది. డిజార్మెంట్ ఏంటంటే ఇది డిజార్మెంట్ ఆఫ్, ఓకే, పీసు డిజార్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఏందిరా ఇది, ఎవరికి తెలియదు. నా ఏ పెట్టి సింగిల్ స్టేట్మెంట్ ఏం పడుతున్నా? నేను బి అండ్ సిలో కన్ఫ్యూజ్డ్, బట్ ఐ వెంట్ విత్ సి. ఫస్ట్ నేను ఏ అనుకున్నా, బట్ ఐ వెంట్ విత్ సి. ఆన్సర్ సిఏ. ఎందుకు సి ఎలా పెట్టావు? ఇక్కడ ఇండియన్ కామన్ ఉన్నది రెండింటికి. ఓరే యార్, యాక్చువల్లీ యూపీఎస్సీ నీకు చెబుతుంది ఈ రెంట్లోనే ఉంది అని చెప్పేసి, బట్ మనం దాన్ని చూడట్లేము. రెండిట్లో పాపులర్ టైం ఇస్రో. యా, ఇందులో అన్నిటికంటే పాపులర్ టైం కూడా ఇస్రోనే. ఎగ్జాక్ట్లీ. సో ఇస్రో అంటున్నా, యూపీఎస్సీ మనకి ఆప్షన్స్లోనే ఇస్తుంది ఆన్సర్, బట్ మనం దాన్ని సెర్చ్ చేయాలి. ఇక్కడ చూడు, సెర్చ్ ఫర్ ఇక్కడ పైన ఇది సెర్చ్ ఫర్ ఇక్కడ. అంటే క్లియర్లీ అతనే చెప్తున్నాడు, నేను 2 ఆప్షన్ సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేస్తా, రెండిట్లో నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి ఇండైరెక్ట్లీ అతను మనకి హింట్ ఇస్తున్నాడు. అరే బేసిక్ నేర్చుకున్నా సరే వి డిడ్ంట్ అప్లై ప్రాపర్లీ. సో నేర్చుకోవడమే కాదు, అప్లై కూడా చేయాలి. లోపల దాచిపెట్టుకుంటే ఏమొస్తుంది? యా, 50 questions. Let's do the next set of questions again. Thank you.